హలో రజనీ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? హాయ్ పుష్పాంజలి గారు, నమస్తే అండి. బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉందండి 5 AM క్లబ్ తో మీ జర్నీ? సూపర్ అండి. బిఫోర్ ఎలా ఉండేదండి? బిఫోర్ 5 AM, ఆఫ్టర్ 5 AM ఎలా ఉంది చెప్తారండి? ఓకే మేడం. బిఫోర్ 5 AM అంటే నేను చిన్నప్పటి నుంచి 5 గంటలకు లేచేదానండి. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టి పిల్లలతో కొంచెం గ్యాప్ వచ్చి అట్లా ఓకే. రావడం. దాని ఓకే. తర్వాత నా కోసం నేను కాకుండా పిల్లల కోసం భర్త కోసం ఏదో ఒకటి చేస్తూ నన్ను నేను అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం కానివ్వండి, ఇలా ఏం చేసుకోలేదు. కానీ ఇప్పుడు డిజిటల్ మహిళకు వచ్చిన తర్వాత 5 AM క్లబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాలో నేను మార్పు ఏం చూశాను అంటే, ఇప్పటి వరకు అందరి కోసం నేను లేచాను. ఇప్పుడు నా కోసం నేను లేస్తున్నాను. ఓ. నా గురించి నేను ఆలోచించడం ఇది ఫస్ట్ టైం అండి. ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నా గురించి ఆలోచించలేదు. ఆహా. ఆ నాలో మార్పు అంటే గనక పెద్ద మార్పు అదే అండి. నా గురించి నేను ఆలోచించడం, నా కోసం నిద్ర లేవడం, ఆ ఉమ్. రోజంతా నా కోసం నేను ఏం చేసుకున్నాను అనేది ఆలోచిస్తా ఉన్నాను. ఓకే. 10 days నుంచి సెషన్స్ లేదు కదండి 5 AM లో. మరి ఏదైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారా? అంటే సెషన్ ఉన్నప్పటికీ సెషన్ లేనప్పటికీ. అంటే మీరు ఆల్రెడీ లేచేవాళ్ళు కదా. లేస్తూ సెషన్ లో జాయిన్ అయ్యే వాళ్ళు 2 months ఉన్నారు సెషన్ లో. ఇప్పుడు సెషన్ బ్రేక్ వచ్చింది. మరి ఏదైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే యాజ్ యూజువల్ అండి? లేదు మేడం, డిఫరెంట్ అయితే ఉంది. ఇప్పుడు అంతకుముందు మార్నింగ్ లేచి వర్క్ అలానే చేసేవాళ్ళం. డిజిటల్ మహిళకి ఫిబ్రవరి 10th స్టార్ట్ అయిన తర్వాత 11th నుంచి నేను డిజిటల్ మహిళ 5 AM క్లబ్కి వచ్చానండి. అప్పటి నుంచి ఏంటంటే లేవడం ముందు మనం జూమ్ కి అటెండ్ అవ్వడం, మన గురించి మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, అఫర్మేషన్స్ కానివ్వండి, ఆ, మనం ఇవన్నీ చేశానండి. ఎలా కానీ ఈ ఉందండి టెన్ సెల్ఫ్ డేస్ అఫర్మేషన్స్? చాలా బాగుందండి. ఆ సెల్ఫ్ అఫర్మేషన్స్ నుంచే నేను కొంత నేర్చుకున్నాను. ఎలా ఓకే. అంటే ఇప్పుడు వరకు చెప్తున్నాను కదా, నేను నిజంగానే నా గురించి నేను ఏం ఆలోచించలేదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కోసం కష్టపడి నేను కష్టపడిన మనీ కానీ వాళ్ళకి ఇవ్వడం అట్లా జరిగింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల కోసం కష్టపడడం, భర్త కోసం కష్టపడడం, అంటే అందరి కోసం అని మన కోసం అని అనుకున్నాను. కానీ ఇది నా కోసం అని ఎప్పుడు ఆలోచించి చేయాలండి. థ్యాంక్ యూ. ఎవరైనా డిజిటల్ మహిళ 5 AM క్లబ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ సజెషన్ ఏంటండి వాళ్ళకి? మేడం, ఈ రోజుల్లో ఈ ఆ, యోగా అనేది కంపల్సరీ అవసరం అండి. ప్రతి ఒక్కరికి ఆహారం నిద్ర ఎలాగో ఈ యోగా అనేది కంపల్సరీ. మేడం, ఇన్ని కమ్యూనిటీస్ అయితే చూశాను కానీ నేను అంటే ఇలా కన్సిస్టెన్సీగా చేయడం, ఒక రోజు కూడా ఆపడం కానీ, లేదంటే మీకు మేము ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పడం, అలానే సపోర్ట్ ఇవ్వడం అలా నేనంటే అవునండి. నేర్చుకున్నానండి. ఏంటంటే మనం ఏదైనా ఒక హ్యాబిట్ ని 21 days చేస్తే, అది ఏదైనా ఒక పనిని చేస్తే అదే మన హ్యాబిట్ గా అయిపోతుందండి. అందుకోసమనే ఫస్ట్ 1 month వచ్చేసి మనకు కన్సిస్టెంట్ గా సండేస్ కూడా బ్రేక్ ఇవ్వకుండా 30 days కన్సిస్టెంట్ గా క్లాసెస్ కండక్ట్ చేసామండి దానికోసం అనేసి. ఉంటుందండి. ఒక్కళ్ళే చేస్తే ఏంటి అంటే, ఇవాళ చేశాంగా చాలే రేపు మళ్ళీ రేపు లేచామనుకోండి, అబ్బాయి నిన్న చేశాంగా ఇంక ఇవాళ చేయకపోతే ఏమైంది, వర్క్ ఉంది కదా ఆ వర్క్ చూద్దాం, ఈ వర్క్ అవ్వలేదని అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. అదే అందరం కలిసి చేసామనుకోండి, అదొక హోమం అండి. హోమంలో ఎనర్జీ ఎంత వస్తుందో అందరు కలిసి చేస్తే అంతే ఎనర్జీ ఉంటుందండి. ఆ ఎనర్జీ అందరికి పాస్ అవుతుందండి. అది జూమ్ అవనివ్వండి, గుడిలో హోమం చేసేటప్పుడు అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, ఆ పాజిటివ్నెస్ అనేది అందరికీ పాస్ అవుతుంది. ఇది నేను గట్టిగా నమ్ముతాను. నాలాగా అంటే ఆ, చెయ్యాలి అనుకున్న వాళ్ళు, కన్సిస్టెన్సీ కావాలి లేదంటే పాజిటివ్నెస్ కావాలి అని అనుకున్న వాళ్ళు, జీవితంలో ఇప్పటి వరకు ఆగిపోయి ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ డిజిటల్ మహిళలో జాయిన్ అవ్వండి. 5 AM క్లబ్ లో ముఖ్యంగా జాయిన్ అయితే మన మైండ్ అనేది మనం మార్చుకుంటామండి. ఎప్పుడైతే మనలో మార్పు వచ్చిందో అప్పటి నుంచి మన గురించి మనం ఆలోచించడం చేస్తాం. మన గురించి మనం ఆలోచిస్తే ఈ స్ట్రెస్ అంతా పోయి ఒక్కటన్నా మన కోసం చేసుకున్నామనే తృప్తితోటి మనం పోయినా కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఆ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. అలానే 5 AM క్లబ్ లో మీరు పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. డిజిటల్ మహిళ ఆశ్లేష మేడం గారికి, పుష్పాంజలి గారికి, సుహాసిని మేడం గారికి, అందరికీ నా థ్యాంక్ యూ అండి. చాలా చాలా ధన్యవాదాలు. మీ మీ అందరి డిజిటల్ మహిళ ద్వారా మాకు ఇంత మంచి జరుగుతున్నందుకు, మీ అందరి వల్ల మాలో ఈ చిన్న మార్పు పెద్ద మార్పు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కంపల్సరీగా థ్యాంక్ యూ అండి. ప్రతి అవుతుందండి. ఒక్క మహిళ డిజిటల్ మహిళ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. కంపల్సరీగా అండి.
మన తెలుగు స్పీకింగ్ ఉమెన్స్ అంతా అంటే మన మిషన్ ఏంటంటే డిజిటల్ మహిళలో 1 lakh తెలుగు స్పీకింగ్ ఉమెన్స్ 1 lakh మెంబర్స్ పార్ట్ అవ్వాలండి. అవుతారు కూడా వెరీ సూన్. ఓకే అండి. అశ్లేష మేడం చిన్న విజన్ అయితే కాదు మేడం. ప్రతి ఒక్క మహిళలో చేంజ్ అయితే వచ్చిందండి. చిన్న చిన్నగా ఆలోచనే పెద్ద ఆలోచన అవుతాయి కాబట్టి ఒక చిన్న గింజ పెద్ద మొక్క అయినట్టు చిన్న ఆలోచనతో మేడం స్టార్ట్ చేశారు. అది పెద్ద విజన్ అయింది. ఆ విజన్ మొత్తం చాలా అంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ మారి తన గురించి తను తెలుసుకొని ఎంతో మందికి ఉపాధి కూడా ఇస్తారు మేడం. ఓకే అండి. మీరు కూడా డిజిటల్ మహిళ 5 AM క్లబ్ లో పార్ట్ అవ్వాలి అనుకుంటే ఇవాళే జాయిన్ అవ్వండి అండి.